హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై భీమ్. నేను మీ షాందజల రాజేష్, రాజ్యాంగ రక్షణ దళ వ్యవస్థాపక అధ్యక్షుడిని. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో ఎల్లమ్మ బోనాలు తీస్తున్నటువంటి నా మాదిగ బిడ్డలని మీరు గుడిలోకి రావద్దు, మీరు గుడిలోకి వస్తే గుడి అపవిత్రం అయిపోతుంది, మీ బోనాలు మా దేవతకి అవసరం లేదు అని చెప్పేసి మరి ఒక రకంగా వెలివేయడం లాంటిదే డిస్క్రిమినేషన్ చేసిండ్రు. నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నా, ఒరే నాయన, 400 ఎంపీ సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని తొలగించేస్తామని బహిరంగ ప్రకటన చేసినటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలనుకుంటున్నా. ఫస్ట్ టైం మొదటిసారిగా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఎవరు గౌన్లు అంటే, గౌడ్స్ అంటే ఎవరు? మనలాగే కష్టజీవులు, రోజు తాడి చెట్లకి ఈత చెట్లు గీసి సూర్యుడితో పోటుబడి పొద్దున పోయి కష్టపడి కళ్ళు గీసి ఊర్లో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకి కళ్ళమ్మి బతికేటువంటి కష్టజీవులు. మరి వాళ్ళ లోపలికి ఎందుకు వచ్చింది అహంకారం? ఈ మాదిగోలంటే వాళ్ళకి ఎందుకు చులకనైంది? ఎందుకంటే మెల్లిమెల్లిగా ఆర్ఎస్ఎస్ తన యొక్క నిజమైనటువంటి స్వభావాన్ని బ్రాహ్మణుల నుంచి అగ్రకులాలుగా పిలువబడుతున్నటువంటి శూద్రులకి, శూద్రుల నుంచి అతి శూద్రులకి మెల్లిగా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉన్నది. ఈ మాట నేను మాట్లాడితే రాజేష్ అన్న ఎప్పుడు కూడా వైదిక బ్రాహ్మణ్య వ్యవస్థని ప్రశ్నిస్తాడు, మందకృష్ణ అన్న పోయి బీజేపీకి ఓట్లేసి గెలిపిస్తాడు. ఇప్పుడు ఏమైంది? ఏబిసిడి వర్గీకరణ ద్వారా అసలు ఎప్పుడో ఎల్పీజీ పేరు మీద కాంగ్రెస్ గవర్నమెంట్ లీగలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పేరు మీద మొత్తం దుబ్బినే రిజర్వేషన్, అవున రిజర్వేషన్ కూడా మున్సిపాలిటీల కాడ ఉన్నాయి. వేలాది సంవత్సరాలుగా ఈ మాలమాదివులకు వాళ్ళు ఇచ్చినటువంటి గౌరవం మున్సిపాలిటీ కార్మికులు, చెత్త ఊడ్చేటువంటి కార్మికులు గాడ కూడా రిజర్వేషన్ మీద పోటీ పడ్డారు. ఏం చేసింది బీజేపీ? మందకృష్ణని ఆలింగనం చేసుకున్నది, మందకృష్ణని అలుముకున్నది, కర్ణాటకలో బీజేపీకి ఓట్లు వేయించుకున్నది, తెలంగాణలో బీజేపీకి ఓట్లు వేయించుకున్నది. తీరా కట్ చేస్తే ఏం జరిగింది? ఇప్పుడు ఏ మాదిగలకైతే ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఏదైనా జరగాలని కోరుకున్నాడో ఇమీడియట్గా దళిత క్రైస్తవులైనటువంటి మాలా మాదిగలకు ఎస్సీ హోదా ఉండదు అని ముంగట ఎద్దుకేసింది, తసక్తిగేసింది. ఇప్పుడు ఏమైంది కృష్ణన్న? మళ్ళా అయ్యో నేను ఇంత కష్టపడి సంపాదించిన రిజర్వేషన్ మళ్ళీ క్రైస్తవుల పేరు మీద తొలగించేస్తున్నారే అని చెప్పేసి మళ్ళా కేంద్ర ప్రభుత్వం మీదనే యుద్ధానికి దిగిండు. శత్రువు ఎప్పుడూ కూడా తన ఒరలో నుంచి కత్తిని డైరెక్ట్గా దించడు మిత్రులారా, మనవాన్నే సెలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు నేను గౌడ కులస్తులతో పాటు అగ్రకులాలుగా ఫీల్ అవుతున్నటువంటి లుచ్చానా కొడుకులకు చెప్తా ఉన్నా, అరే ఒకసారి చరిత్ర యొక్క ఇతిహాసానికి వెనక్కి వెళ్లి చూడండి. పరశురాముడు నా తండ్రి ఎవరు చెప్పు ఎల్లమ్మ తల్లి అని చెప్పి వెంటబడి నరుకుదామని ప్రయత్నిస్తూ ఉంటే పారిపోయి పరశురాముడికి భయపడి ఏ కులస్తుడు ఎల్లమ్మని తన దగ్గర దాసపెట్టుకోకపోతే నా మాదిగ జాతి బిడ్డల లందలా వచ్చి జాక్కున్నది ఎల్లమ్మ. ఇలా మా తోలు తిత్తిని తీసుకుపోయి ఎక్కడైతే నానబెట్టే దాన్ని శుభ్రపరిచి వాయిద్యాన్ని వాయించడం కోసం తయారు చేసే లందలా దాక్కున్నది ఎల్లమ్మ. నువ్వు ఈ రోజు నా మాదిగ బిడ్డలను గుడి లోపలికి రావద్దన్న ఆ ఎల్లమ్మని కాపాడిందే ఈ మాదిగ బిడ్డలు రా, లొచ్చా నా కొడుకులారా, చరిత్ర తెలుసుకోండి. ఇక పోతే మిస్టర్ బండి సంజయ్ అన్న వీరాజు, ఈ మా మాలమాదిగా పూరగాళ్ళు దళిత మోర్చాల పని ఈ బతుకులలో నా ఏం మనుషులు రా మీరు? ఎంగిలిస్టార్లు ఏరుకొని తినడానికి సిగ్గనిపియారా మీ బతుకులకి? బాబాసాహెబ్ అంబేద్కర్ సెల్ఫ్ రెస్పెక్ట్తో బతుకుమన్నారా? ఇక క్రైస్తవులు గమ్మంటే ఎందుకు గారా? ఇప్పుడు ఒక్కడు గుర్తుపెట్టుకోండి, చూడండి, ఒక్క నా బీజేపీడైనా, ఆర్ఎస్ఎస్ డైనా, విశ్వ హిందూ పరిషత్తుడైనా, బజరంగ దళుడైనా ఈ మాలమాదిగ బిడ్డల కోసం అండగా నిలబడి మనమందరం హిందువులం ఒకటే కదా, గడప లోపల హిందువులం, గడప దాటితే బంధువులం, కులం అనేది కేవలం ఇంట్లోనే, బయట మనం అందరం హిందువులం అని మాట్లాడుతున్నాం. ఒక్కడు కూడా ఆ డిస్క్రిమినేషన్కి, అవివక్షకు గురైనటువంటి ప్రజలకు న్యాయం చేయడం కోసం నిలబడి రాడు. ఎందుకంటే వాళ్ళంతా అంతర్గతంగా ఒక్కటే. ఇప్పుడు చెప్పాలా హిందూ బంధువులారా, మీ నోట్లో క్యారెట్లు పెట్టుకున్నారా? కేసు అయితే కానీ నీ అమ్మ ఏడిపోయినరా? ఇప్పుడు మీరు ఏడిపోయినరా? మాట్లాడరు, ఒక్కడు కూడా మాట్లాడరు. కొడక మేము లేని మీ బలం ఏడంగా పడుతుందరా?
కత్తులు గొడ్డలు పట్టుకొని తుపాకులు పట్టుకొని నరికిన మా వాళ్ళకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చి సోఫాలలో కూర్చుండబెట్టి విద్యా ఉద్యోగాలలో అవకాశాలు కల్పించిన తర్వాత బొర్రలు పిర్రలు పెంచుకొని ఆదివారం రాగానే పిల్లం పిల్లలతోని జల్సాలు చేసి బిర్యానీలు తిని హ్యాపీగా బతుకుతున్నటువంటి గాడిద కొడుకులు మా జాతులలో స్వయంకృత అపరాధం చేత మోసగింపబడుతున్నటువంటి వ్యవస్థ వల్ల మా జాతి నాశనం అయిపోయింది. ఇప్పుడు క్రైస్తవులు గమ్మంటే ఎందుకు రారు? ఇక్కడైనా ఏ క్రైస్తవుడైనా నువ్వు చర్చికి ఎందుకు వచ్చినావు రా, నువ్వు మాలమాదిగోడు అని చెప్పేసి నెట్టేయంగా చూసారా? ఏ ముస్లిం సహోదరుడైనా ఏ తుమ్ కోనే తుమ్ దళిత తుమ్ మసీద్కి ఊపర్ నయా అని చెప్పి అన్నాడా? ఇప్పుడు మాట్లాడరు. మేము మాట్లాడితే ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోండి, తిరుగుబాటు చేయడం నేర్చుకోండి. చెప్తున్నా, మనం కలిసి ఉంటేనే బలం. ఏం సాధించలేడు బంధకృష్ణ. తిరిగి 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 ఒక్క పద్మశ్రీ తెచ్చుకున్నాడు. ఎటువా కృష్ణన్న, నువ్వు రా, బండి సంజయ్ని నిలది. నీ ఎంపీ నేతృత్వంలో ఉన్నటువంటి పార్లమెంటులో మేమోట్లేస్తే గెలిచిన మాదిగల భిక్షం మీద గెలిచినటువంటి మీ బీజేపీ ప్రభుత్వం మా మీద కుట్రలు చేస్తున్నది కొడకా అని సింహంలాగా గర్జించు. మాలల మీద మాట్లాడినావు, అదంతా మన అన్నదమ్ముల పంచాది, ఇంటి పంచాది. నేను దానిలాగా తలుచుకోలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కానీ మాదిగా సారీ, ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ని లాగడం కరెక్ట్ కాదు, బట్ హీ హాజ్ ద వన్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ హోల్డర్ టు అవర్ కమ్యూనిటీ. వీళ్ళంతా మాదిగా సంఘాలు పెట్టుకున్న వాళ్ళందరూ ఎటుపోయినారు? ఇంత బలమైనటువంటి కరీంనగర్ జిల్లాలో వివక్ష జరిగిందంటే ఇక మీరు ఆలోచించండి, రేపు ఇంకెన్ని వివక్షలు జరగబోతున్నాయో. కొంచెం ఘాటుగా మూటుగా సూటిగా నా ఇంటికే కూడా వీక్కోరు, ఇంటికే కూడా పీకరు అని చెప్తున్నా. నాకు కూడా మస్తుంది లోపల. ఆ మాలమాదిగులను రెచ్చగొట్టి ఒక్కొక్కని ఊచకోత ఎంతరా నాకు అర్థం కాదు. మీరంతా మా ముందరా అన్నలమై తుపాకులు పట్టుకున్న, గన్నులు పట్టుకున్నది మేమే. ఫ్యాక్షనిజంలో తలలు నరికినటువంటి ఫ్యాక్షనిస్టులం మేమే. ఈటేమో అలెలుయా ప్రభు అని చెప్పేసి ఆయనతో ఫ్యాక్షనిజం చేసిన వీరులంతా కూడా దేవుని నామమున దేవుని చిత్తమునని చెప్పి అయిపోయినరు. తుపాకులు పట్టుకొని దొరలను ఎదిరించినటువంటి మా వాళ్ళంతా ఉద్యోగాలు సంపాదించుకొని చల్లబడ్డరు. ఇది తిరుగుబాటు చేయాల్సిన సమయం. ఈ దేశం మనది. ఏ లంజా కొడుకు భిక్షమే బతుకుతలేం గుర్తుపెట్టుకో. మూలవాసులం మనం. చరిత్ర వెనక్కి వెళ్లి తిరిగితే మనమే మన సహోదరుల చేతనే మన మీద దాడి చేస్తారు. దాడి చేసినోడు మన శత్రువు గుర్తుపెట్టుకో. ఎవడైనా అడుమాలోడు కానీ, మాదిగోడు కానీ, మంగళోడు కానీ, కుమ్మరోడు కానీ, గౌండోడు కానీ, సాకలోడు కానీ, రెడ్డోడు కానీ, వెలుమోడు కానీ, మనని డిస్క్రిమినేషన్ చేసిన వాడు మన శత్రువు యాజ్ పర్ లా. ఎన్ని రోజులు దెబ్బలు తింటారా? తిరుగుదాడి చేయండి. ఆర్టికల్ బిఎన్ఎస్ 34 ఏం చెప్తుంది? మీ మీద ఎవడన్నా చేస్తే మీరు చంపేసినా ఏం కాదు, అది సెల్ఫ్ డిఫెన్స్ అవుతుంది. అంతమంది ఉన్నారు, నలుగురు పీకాలు విసుకోలేకపోయినరా? ఎన్ని సంవత్సరాలు దెబ్బలు పడతారా ఇంకా మీ జీవితాంతము? కొట్టుడు నేర్చుకోండి. బిఎన్ఎస్ సెక్షన్ గుర్తుపెట్టుకోండి. 34 ఏం చెప్తుందంటే సెల్ఫ్ డిఫెన్స్ లో చంపేసినా సరే ఆత్మరక్షణ అని చెప్తుంది. సిగ్గుమాలిన బతుకు బతకకండి, తిరుగుబాటు నేర్చుకోండి దయచేసి. మన తాతలు చదువు లేకపోయినా, అవకాశాలు లేకపోయినా, ఉద్యోగాలు లేకపోయినా ఏ కొడుకు కింద బానిస లెక్క లేరు. మీకు అన్నీ ఉండి కూడా బానిసలు అవుతున్నారంటే ఇక మిమ్మల్ని ఎవడు బాగుపరచాలో నాకైతే అర్థమవుతుంది. చాలా ఆవేదన చేత మాట్లాడిన వీడియో. ఏం నా ఇంటికే కూడా ఇక్కడ ఎవడు. నేనేం తిరుగుబాటు చేయాలని కూడా ఎట్లా చేయాలో చేస్తా, ఏం చేయాలో చేస్తా. జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇట్లా పిరికి సన్నాసలమే బతుకమని కోరుకోలేడు. గుర్తుపెట్టుకోండి, మనకుండే హక్కులు మనకున్నాయి. అట్రాసిటీ కేసు వేస్తారు, మళ్ళీ ఎవడో మన దాంట్లోకి వెళ్ళి పెద్దోడో చేయాలంతా మనోళ్ళే ఫోన్ రాయేదో కోపంలో తప్పు చేసిరనగా నవ్వుకుంటారు. కేసు పెట్టద్దు రీ, అట్రాసిటీ కేసు పెట్టద్దు, పెడితే వెనక్కి రావద్దు. గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నా. ఆవేశంతో అట్రాసిటీ కేసు పెట్టి ఓడైతే మిమ్మల్ని అరే మాది కూడా దూరం ఉండి నువ్వు మెట్లెక్కు అని చెప్పాను, వాడే తమ్మి సారీ రా ఏదో తెలగ చేసారా అని చెప్పాను. కానీ మాది కూడా సహజంగా ఈ దయాత్మమైన హృదయం ఉంటుంది కాబట్టి అట్రాసిటీ కేసు పెట్టకూడదు. మీరు పెట్టుకోవాలనుకుంటే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టుకోర్రి, ఇంకా ఏదైనా కేసు పెట్టుకోరు, కానీ అట్రాసిటీ కేసు పెట్టకూరు. అట్రాసిటీ కేసు పెడితే మాత్రం కాంప్రమైజ్ కాకుండా గుర్తుపెట్టుకోరు. బతుకుతే సింహాల్లాగా బతకరు. అందుకే బాబాసాహెబ్ చెప్పిండు, పులులను సింహాలను బలి, వారు గొర్రెల్ని మేకల్ని బలిస్తారని చెప్పి. ఇంకా మనం ఏడునామో అర్థం చేసుకోండి. జై భీమ్, జై భారత్.